మీరు ఇలా రావడం కూడా అంత ఈజీ కూడా కాదు కదా. మేబీ మీరు చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేసి ఉంటారు. మీరు స్టార్టింగ్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే మీకు ఎలా అనిపించింది స్టార్టింగ్ లో వస్తూ? కొంతమంది అంటే మేబీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంత ఎండ్ వరకు రారు, అంటే ఈ స్టేజెస్ వరకు రారు, స్టార్టింగ్ లోనే ఆగిపోతూ ఉంటారు. సో మీరు అలా ఆగిపోకుండా మీరు ముందుకెళ్ళడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఈ ఫీల్డ్లో అందరూ ఫేస్ చేస్తున్నారండి, లైక్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా చాలా కష్టమే రావడం, అంతే ఈజీ ఏం కాదు. సో నేను ఫస్ట్లో అయితే నా ఫ్యామిలీ అంత సపోర్ట్ ఉండేది కాదు. మా మదర్ ఒకలే నాకు బాగా సపోర్టివ్ ఉండేవారు అనమాట. నేను వద్దు అనుకున్న టైంలో కూడా లేదు నువ్వు వెళ్ళాలి, నువ్వు చేయగలవు అని చెప్పేసి నన్ను పుష్ ఇవ్వాలి. ఎవరి లైఫ్లో అయినా డెఫినెట్లీ ఒక ఫ్రెండ్ అవ్వనివ్వండి, ఒక లైఫ్ పార్ట్నర్ ఇవ్వనివ్వండి, ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటేనే మనం కొంచెం ముందుకు వెళ్తాం. అలా నా సపోర్ట్ సిస్టమ్ అయింది మా మదర్ అనమాట. ఆమె లేకపోతే చాలా కష్టం నేను ఇది రావడం. సో నేనేం కోరుకుంటున్నానంటే ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరొకరు ఒక మంచి సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు ఎదుగుతారు. అండ్ మీరు కూడా ఇప్పుడు ఉన్న టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో మీరు కూడా ఒకళ్ళు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను అసలు స్టార్ట్ చేసే ముందు ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు తెలియదు కూడా ఇలా ఉంటుంది అని నాకు ఏం తెలియదు. జస్ట్ నేను చేయగలను అని ముందుకెళ్ళాను, ఇదంతా రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఎక్కడికి వెళ్ళినా లైక్ ఇప్పుడు రికగ్నైజేషన్ వచ్చింది. మనం ఎంత చేసినా కావాల్సింది రికగ్నైజేషన్. సో అది నాకు ఇప్పుడు వస్తుంది. వెళ్తే ఓకే పలానా భ్రమరాంబిక, లేకపోతే నేను ఆల్రెడీ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ చేసిన వాటి పేరుతో వసుంధర, లచ్చి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటితో పిలుస్తున్నారు. అంత లవ్ నాకు చాలా హ్యాపీ ఉంది. అంటే బేసిక్గా కొంచెం ఇలా పాపులారిటీ రాగానే కానీ లేదంటే కొంచెం గుర్తుపడుతున్నా కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది బయటికి వెళ్ళడానికి. అంటే పాజిటివ్స్ ఉంటాయి ప్లస్ నెగిటివ్ కూడా ఉంటాయి. మీరు ఎలాంటి నెగిటివ్స్ ఏదైనా ఫేస్ చేశారా బయటికి వెళ్ళినప్పుడు? లేదు, యాక్చువల్లీ నేను బయటకు వెళ్ళినప్పుడు అందరూ వచ్చి చాలా బాగా మాట్లాడుతున్నారు, అటువంటి ఇబ్బంది ఏం లేదు. బట్ ఈ ఆన్లైన్లో ఫేక్ అకౌంట్స్ ఇవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి నా పేరు మీద. అంటే నా పేరు చెప్పి వెరీ బ్యాడ్ మెసేజెస్ కానీ లేకపోతే అలా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు. నేను చెప్పాలనుకునేది ఏంటంటే అది నేను కాదు, నాకు ఓన్లీ భ్రమరాంబిక చుటిక అనే ఒక ఇన్స్టా ఐడి తప్ప వేరే అకౌంట్ లేదు. జనాలు అది తెలుసుకుంటే బాగుంటుంది. మీరు చెప్పారు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే దాంట్లో మీరు ఎలాంటి కంటెంట్ని పెడతారు? మోస్ట్లీ నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. అందులో వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ మనం ఏం చేసినా నా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండాలి. సో ఇది చూడగానే ఒక డైరెక్టర్ కానీ ఒక ఎవరైనా సరే ఒక తిని తీసుకుంటే తిని చేయగలదు అనే నమ్మకం నా మీద రావాలి. సో అంత పర్ఫార్మెన్స్ స్కోప్కి నేను చూస్తున్నాను. డీ గ్లామరస్ రోల్ కానీ ఎంత అలా అయినా సరే ఏ క్యారెక్టర్ అయినా నేను ప్లే చేయగలుగుతాను. సో నేను అది ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మీరు చాలా చేశారు కదా, లైక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, అండ్ మీరు చాలా వెబ్ సిరీస్ చేశారు, షార్ట్ ఫిలిమ్స్ చేశారు. మీకు ఇంత చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ వదిలి ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోదాం, అసలు ఇదంతా వద్దు ఆపేద్దామని ఎప్పుడైనా అనిపించింది ఏ పాయింట్లో అయినా? లేదు, నాకు అనిపించలేదు. నాకు ఇంకా ఉండాలి, ఇంకా చేయాలి అని అనిపిస్తుంది. ఏంటంటే మనం కొంచెం ఏమైనా జరగట్లేదు, మన లైఫ్లో ముందుకు వెళ్ళట్లేదు అని పాయింట్ వచ్చిందంటే అది మనం సరిగ్గా చేయట్లేదని, మనలోనే ఎక్కడో లోపం ఉంది. సో అందుకే మనం ముందు స్టెప్ వేయలేకపోతున్నాం. సో ట్రై చేస్తూనే ఉండాలి. నేను కూడా ఇప్పుడు గొప్ప సక్సెస్ ఏం అయిపోలేదు. లిటిల్ బిట్ నా 10 స్టెప్స్లో నేను ఒక స్టెప్ ఎక్కానేమో, ఇంకా 9 ఉన్నాయి. నేను కూడా ట్రై చేస్తూనే ఉంటాను. నా గోల్ ఏంటో నా మైండ్లో ఉంది, నేను అక్కడ రీచ్ అయ్యేంత వరకు ఐ విల్ ట్రై. మీ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? మీ ఫైనల్ గోల్ ఏంటి? నా ఫైనల్ గోల్ ఈ ఫీల్డ్లో వచ్చిన ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా సినిమానే వాళ్ళ ఫైనల్ గోల్ అవుతుంది. సో నాకు అట్లానే సినిమానే నా ఫైనల్ గోల్. సో అందులో ఏ క్యారెక్టర్ చేయాలి అనేది నేను ఆలోచించి దిగుతాను. సో ఇప్పుడు కూడా చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి, ఫ్రెండ్ క్యారెక్టర్ అని, సిస్టర్ అని. సో అవి కాదు, ఇంకాస్త పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటేనే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నాను నేను. అందుకే నాకు ఎక్కువ సినిమాలు లేవు. నా చూసుకుంటే వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ ఇవే కనిపిస్తాయి. ఎందుకు సినిమాలు లేవు అంటే నేను మంచి పర్ఫార్మెన్స్ రోల్ కోసం చూస్తున్నాను. మంచి పర్ఫార్మెన్స్ అంటే గ్లామరస్గా ఉండే రోల్ కోసం చూస్తున్నారా? లేదంటే అంటే కొంతమంది ఇలాంటి రోల్సే చేయాలి, ఇప్పుడు అనసూయ తీసుకుంటే తను పర్టికులర్గా ఛాలెంజింగ్ రోల్సే తీసుకుంటుంది. అవును. సో మీకు ఎలాంటి రోల్స్ అంటే ఇష్టం? నాకు గ్లామరస్ రోల్ అని కాదండి, లైక్ ఆ క్యారెక్టర్కి ఒక ప్రాణం ఉండాలి. ఏదో ఇట్లా వచ్చేసి బొమ్మలా చేసేసి వెళ్ళిపోవడం కాదు. మీరు అన్నట్టు అనసూయ గారు క్యారెక్టర్స్ అలా ఉన్నా కూడా నాకు చాలా ఇష్టమే. అది గ్లామర్ అయితే గ్లామర్ వైపు, లేదంటే మనకి క్యారెక్టర్ బేస్డ్ ఏదైనా సరే ఐఎమ్ రెడీ.